అమ్మా అమ్మా అమ్మ వంటగదిలో కూడా లేదా? ఎక్కడికి వెళ్ళింది? గదిలో ఏమైనా ఉందా? అమ్మా, నేను బయటకు వెళ్తున్నాను. పిల్లలకు వంట చెయ్యి. అమ్మా, ఇంకా పడుకునే ఉన్నావు? ఏం లేదే, ఒంట్లో కాస్త నలతగా ఉంది, అందుకే లేవడానికి బద్దకించాను. నలతగా ఉందా? ఏమైందమ్మా? ఏదో నలతగా ఉందంట. ఒళ్ళు సలసల మసిలిపోతుంటేను చాలా హై ఫీవర్ వచ్చినట్టుంది. అందుకేనేమో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. చిన్నా చిన్నా, అమ్మా లేగు, హాస్పిటల్కి వెళ్దాం. ఊరంతా వైరల్ ఫీవర్స్ అంటున్నారా? పైగా నీరసం, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు. అశ్రద్ధ చేయొద్దు, పద హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు నీ పని మీద వెళ్ళటం ముఖ్యమే, నాదే ఉంది చెప్పు. నన్ను హాస్పిటల్కి తిప్పుతూ నీ పని నిర్లక్ష్యం చేయకు. నువ్వంత కంగారు పడాల్సిన పనేమీ లేదు, నాకేం కాదు. ఇలాంటి జ్వరాలు చాలా చూశాను. గట్టిగా 2 పచ్చాలు చేస్తే అదే తగ్గిపోతుంది. అమ్మా, నీరసం అంటూ కళ్ళు తిరుగుతున్నాయి అంటూ పత్యాలంటావేంటమ్మా? నువ్వు ఇంకేం మాట్లాడుకు, పద హాస్పిటల్కి వెళ్దాం. రా దిగమ్మా, జాగ్రత్త. ఏమైందమ్మా? అమ్మమ్మ కొంట్లో బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి ఆటో తీసుకురాపా. వెళ్ళు. రామ్మా, రా, నిదానంగా రా. అమ్మా, ఏంటి, నేను ముట్టుకోవడం కూడా నీకు ఇష్టం లేదా? మా బాధ మమ్మల్ని పడమన్నావు కదా, మళ్ళీ నీ సాయం ఎందుకు? మా తిప్పలు మేం పడతానులే. అమ్మా ఎందుకమ్మా, చిన్నపిల్లలు. అదేదో తెలిసి తెలియక అంది. నువ్వు అలా మనసుకు తీసుకుంటే ఎలా? పద. ఎందుకురా ఆవిడ్ని బ్రతిమలాడ్డం? ఆవిడ గారు అంత బిగ తీసుకుంటే మనమేం దిగజారాల్సిన అవసరం లేదు. మనమేం పెట్టుకొని తినలేమా? మనకి చేతులు లేవా ఏంటి? ఆవిడ పెట్టకపోతే తినలేమా ఏంటి? పదా పదా. నేను అరిచాననే అమ్మమ్మ కోపం వచ్చినట్టుంది. నేను పట్టుకోవడం కూడా తనకిష్టం లేనట్టుంది. చేత కాకపోయినా పంతాలు పట్టింపులకి మాత్రం ఏం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. నిన్న నైట్ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మని చూడాలనిపించింది నాన్న, అందుకే వెళ్ళాను. వెళ్ళానన్నావు కదా, తనెలా ఉంది? అదే వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావు కదా, అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు డాడీ. అమ్మ కూడా మీ గురించి అడుగుతుంది. అమ్మ మాటల్ని బట్టి తను కాస్త బాధపడుతుందని నాకు అర్థమైంది.
ఏరా, నువ్వనేది నిజమేనా? తను నిజంగా నా గురించి అడిగిందా, లేకపోతే ఊరికే చెప్తున్నావా? అబద్ధం ఆడాల్సిన అవసరం వాడికేంట్రా? అబద్ధం చెప్పి వాడు పొందే లాభమే ఉంటుంది చెప్పు. వీడొకడు అన్నిట్లో దూరిపోతాడు, లేని ఇంట్రెస్ట్ గుణకి కలిగిస్తాడు. ఎవరి లాభాలు ఎవరి అవసరాలు వాళ్లకున్నాయి. అవసరమేంటి, అబద్ధం ఎందుకు చెప్తాడు అంటే ఎవరికి తెలుసు? అక్క, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. రేయ్, ఏంట్రా 4 రోజుల నుంచి బాధపడుతూ నీలో నువ్వే నలిగిపోతూ ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరాల్సిన అవసరమేముంది? కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో. 4 రోజుల నుంచి పెయిన్ఫుల్గా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నావు కదా. మనసు కుదుట పడేదాకా కాస్త ఇంటి పట్టు నుండి తాగి తిని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వాడికి ఏమైందని నువ్వు అలా మాట్లాడుతున్నావక్క? వాడి మనసు కుదుట పడింది కాబట్టే, డ్యూటీ మీదకి ధ్యాస మళ్ళింది కాబట్టే, వాడి అవసరం హాస్పిటల్లో ఉందని గ్రహించే వాడు హాస్పిటల్కి బయలుదేరాడు. ఇప్పుడు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన టైం కాదు. నువ్వన్న తాగడం తింటం మానేసి పనిలో పడితేనే గాని వీడు యాక్టివ్గా ఉండేటట్లేడు. పదరా గుణ, టైం అవుతుంది. ఎందుకత్త నాన్న హాస్పిటల్కి బయలుదేరితే నువ్వు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు? నేను అమ్మ దగ్గరికి వెళ్ళాననగానే నాన్న అమ్మ గురించి ఎలా ఆలోచించారో చూసావు కదా. అది నాన్నకి అమ్మ మీదున్న అభిమానం, మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయం. అయినా నీకు ఇలాంటివన్నీ అర్థం కావు కదా. ఆహా, నాకు అర్థం కావు. నువ్వు గొప్పగా ఆలోచించి అర్థం చేసుకునే పెద్దాడివి కదా. సరే, నువ్వు అన్నట్టు నిజంగా మీ నాన్నకి ఆ జనని మీద అభిమానం ఉంటే, అంత బలమైన రిలేషనే ఉంటే, ఆవిడగారు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు ఆపలేదురా? ఆగమని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటావురా? దాని అర్థమేంటో నీకర్థం కాదు, కానీ నాకర్థమైంది. ఏమర్థమైందత్తా? అది తప్పు చేసిందని నమ్మబట్టే వెళ్తుంటే ఆగమనలేదు, ఆపలేదు, మారు మాట్లాడలేదు. తనెంతగానో నమ్మాడ్రా, నువ్వన్నట్టుగానే అభిమానించాడు. కానీ అదే మోసం చేసింది, మనసు ముక్కలు చేసింది. అందుకే వాడు మత్తుకి అలవాటు పడ్డాడు. ఆ విషయం నీకు అర్థం కాలేదా? ఆవిడగారు చేసిన తప్పుని మర్చిపోవడానికి, ఆవిడ్ని మనసులో నుంచి పూర్తిగా తీసేయటానికి వాడు నానా యాతన పడుతున్నాడు. నువ్వన్న ఏ రిలేషను వాళ్ళ మధ్యలో ఉండదు. మర్చిపోతాడ్రా, ఖచ్చితంగా వాడు మర్చిపోయి తీరుతాడు. నెగిటివ్గా ఆలోచించే నీలాంటి వాళ్ళకి పాజిటివ్నెస్ అర్థం కాదులే. నువ్వెంత డెస్ట్రాయ్ చేయాలని చూసినా గాడ్ ఈస్ దేర్. తప్పకుండా ఆ రిలేషన్ని రీబిల్డ్ చేస్తాడు, చూస్తూ ఉండు. కూడా జననిని మర్చిపోవడానికి ఒక్క మన వైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి ట్రై చేయాలి. ఎలా అయినా సరే దాని మీద ద్వేషం ఇంకా ఇంకా పెంచాలి. దాని పేరు తలిస్తేనే ఫైర్ అయ్యేలా చెయ్యాలి. అప్పుడే ఆ బంధం మంట కలిసిపోతుంది.
ఎక్స్క్యూజ్ మీ, వచ్చేసామా? మా అమ్మగారికి ఆరోగ్యం బాలేదు, చాలా నీరసంగా ఉంది. టెంపరేచర్ కూడా చాలా హైగా ఉంది. నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మ కాస్త ఓపిక పట్ట, కొంచెం డాక్టర్కి రిఫర్ చేస్తారా? మేడం మీరేం వర్రీ అవ్వకండి. ముందు మీ అమ్మగారిని ఆ బెడ్ మీద పడుకోబెట్టండి. డాక్టర్ గారు కూడా వచ్చే టైం అయింది. రాగానే ఫస్ట్ చూడమని చెప్తాను. సరే అమ్మా, పద. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఎలా దారేంతో చాకున్నదే నిన్ను చూడగా ఎలా తంచలేని సంఖ్యలై నీ తలపై వదలదే కంచెలేని కాంక్షలే ఇక కొంచెమైపోయే కాస్త ఓపిక పట్టు, డాక్టర్ వచ్చేస్తారు. నీది పోచాలే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మైనది ఇదెలా కనుల మూసిన తెరచి చూసిన శూన్యమైనదే మనలా పొరపాటే చేసిందే విడదీసి కాలం నిన్ను నన్ను. జనని 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 జనని, ఇది కూడా భ్రమే. తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇదేంటి వదిన ఇక్కడుంది? ఆంటీ అలా బెడ్ మీద పడుకుందేంటి? కూడా వదినరా, ఆంటీ కూడా బెడ్ మీద ఉంది, ఒంట్లో బాలేదేమో. రా, ఏమైంది అడుగుదాం. రే వదినరా. అంటే తను నిజంగానే హాస్పిటల్కి వచ్చిందన్నమాట. పదా రా. ఏమైంది వదినా? ఆంటీని తీసుకుని హాస్పిటల్కి వచ్చావేంటి? అమ్మకి విపరీతమైన జ్వరం వచ్చింది, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. హడావిడిగా ఆటో ఎక్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే వాడిక్కడికి తీసుకొచ్చాడు. రావాలని రాలేదు. వాడు మంచి పని చేశాడు. నువ్వెందుకు రావాలని రాలేదని రావటం తప్పన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది పాలీ క్లినికేగా, వస్తే తప్పేం లేదు. అందులో హాస్పిటల్ మంది. వినావు కదా గుణ, మీ అత్తయ్యకి బాలేదంట, చూడరా. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా చూడవేంట్రా? వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా అలాగే పరిహాసమా శపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమో. నేను ఇక్కడుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి మొహమాట పడతారు. నేను వెళ్ళటమే బెటర్. సరే గుణ, నువ్వు చూస్తూ ఉండు. నేను పేషెంట్స్ ఎవరైనా వెయిటింగ్లో ఉంటే వాళ్ళని చూసి వస్తాను. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే రగిలిపోతావా.
ప్రాబ్లం ఏంటి? హై ఫీవర్. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, నిలబడలేకపోతున్నాను. నర్స్, సార్. టెంపరేచర్, బీపీ చెక్ చేయి. ఓకే సార్. మేడం ఒకసారి చెయ్యి ఇవ్వండి. మరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని 103 సార్. అయినా గాని ఈ ప్రేమ బీపీ ఒకసారి చెక్ చేయి. ఓకే సార్. జీవితాలే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. లో బీపీ సార్, 100/60 ఉంది. మార్నింగ్ ఏం తిన్నారు? ఏమీ తినలేదు. మరి నిన్న రాత్రి ఏం తిన్నారు? అక్కడి నుంచి ఏమీ తినడం లేదు. ఏంటమ్మా ఇది? ఈ వయసులో మీరు పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు అంటూ ఉపవాసాలు చేస్తే ఎలా? ఇలాగే నీరసాలు, జ్వరాలు వస్తూ బీపీలు తగ్గుతూ ఉంటాయి. ఇంకా బీపీ డౌన్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఏ దీక్ష చేసినా నా కోరిక నెరవేరడం లేదమ్మా. నేను ఉపవాసం చేయడం లేదు. నా ఆశలు వాడి ఆశలయ్యాయి. మా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. నా కూతురు, నా అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఉండబోతున్నారని ఆశపడ్డాను. కానీ నిరాశ మిగిలింది. మనోవేదన, మనసు తిండి మీద లేదమ్మా. ఏం చేస్తాం, అంత మా కర్మ. దైవం ఆడుకుంటుంది, ధైర్యం చచ్చిపోయింది. దేనికోసం తినాలని జీవితం మీద విరక్తి కలుగుతోంది. అమ్మా, సార్, ప్రిస్క్రిప్షన్. టైం ప్రకారం ఈ టాబ్లెట్స్ వేయి. సిస్టర్, వీరికి సెలైన్ అరేంజ్ చేయండి. నైట్ దాకా అబ్జర్వేషన్లో ఉంచండి. అలాగే సార్.
ఈ చికెన్ ఫ్రై. ఆహా చికెన్ జాయింట్స్, అపోలో ఫిష్, అబ్బబ్బా, అబ్బా. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఆ, ఇవన్నీ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. డియర్, హ, ఏంటి? మాకు నేనేం మీ ఎనిమీని కాదు, మీ వెల్ విషర్నే. జనని ఏమైనా చెప్పిందా? మీ నాన్నెవరో, ఏం చేస్తుంటాడో వివరాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిందా? ఆవిడ ఈసారి ఏం చెప్పినా మేం వినం. చెప్పేదాకా వదలం. ఎలా చెప్పదో చూస్తాం.